దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అత్యాచార ఘటన జరిగి నేటికి నెల రోజులైంది. అటు ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారిస్తోంది. కోల్కతా ఆర్టికర్ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అత్యాచార ఘటన జరిగి నేటికి నెల రోజులైంది. అటు ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బీబీ పార్టివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. అయితే కొద్దిసేపటి కింద వినికిడు అంటే హియరింగ్స్ కూడా సుప్రీంకోర్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ దాడికి సంబంధించిన దర్యాప్తు ఏదైతే పురోగతి ఉందో, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అనేది సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఒక నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే సిబిఐ సీల్డ్ కవర్ లో ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఒక రిపోర్ట్ ని కూడా సమర్పించింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కాపీ ఏదైతే ఉందో, ఏదైతే ఎంక్వైరీ కాపీ ఉందో ఇప్పటి వరకు తనకు అందలేదని కూడా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో కొద్దిసేపటి కిందట కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సిబిఐ నుండి ఏం దాచాలనుకుంటుంది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు తమ డ్యూటీ పరంగా కూడా పని నిమిత్తం ప్రస్తుతానికి ఈ నిరసనలు, ఆ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో ప్రస్తుతం కోల్కతా మొత్తం కూడా నిరసనలు తెలుపుతున్నారు. సో వైద్యులు సమయానికి రాకపోవడంతో ప్రస్తుతం ఆర్జికల్ మెడికల్ కళాశాలలో 23 మంది రోగులు మరణించారని కూడా కోల్కతా ప్రభుత్వం తరఫున ఎవరైతే కేసు వాదిస్తున్నారో కపిల్ సిబల్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. సీల్డ్ కవర్ లో ప్రస్తుతము అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము, ఎట్ ది సేమ్ టైం సిబిఐ ఏదైతే నివేదిక సమర్పించిందో కోర్టుకు, ఈ రెండింటిని కూడా కోర్టు పరిశీలిస్తుంది. అయితే కొద్దిసేపు ఈ రోజు ఉదయాన్నే ప్రారంభమైంది విచారణ. కొద్దిసేపటి క్రితం ఒక 10-15 నిమిషాలకు కూడా విచారణ నిలిచిపోయింది. ఆ న్యాయమూర్తి పూర్తి స్థాయిలో కూడా ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము, అటు సిబిఐ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో ఆయన చదవడం కోసం తాత్కాలికంగా ఒక 5-10 మినిట్స్ కూడా విచారణ అనేది నిలిచిపోయింది. అయితే కోర్టు ఎప్పుడైతే అడిగినప్పుడు, కోర్టు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ప్రిన్సిపల్ ఇంటికి ఉన్న కళాశాలకి అంటే ఆసుపత్రికి ఎంత దూరం ఉంది అని సమాధానం అడిగినప్పుడు సోలిసిటర్ తుషార్ మెహతా చెప్పారు కేవలం 15 నుంచి 20 నిమిషాల దూరం మాత్రమే ఉంది అటు ఆసుపత్రి నుంచి ప్రిన్సిపల్ ఇంటికి అని కూడా చెప్పారు. దీంతో పాటు సోలిసిటర్ తుషార్ మెహతా కూడా చెప్పారు 27 నిమిషాల సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది డిస్కవరీ చేశామంటూ కూడా చెప్పారు. అయితే ఎస్సీ తుషార్ మెహతా హియరింగ్స్ వాదిస్తూ కూడా ఫోరెన్సిక్ నివేదిక ప్రకారము విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ రోజు జీన్స్ లోతుస్తులు ఆమె తొలగించినట్లు కూడా తెలుస్తోంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సెమీ న్యూడ్ స్థితిలో ఉంది ఇన్సిడెంట్ జరిగాక అంటూ కూడా తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మాసనం ముందు. అయితే పశ్చిమ బెంగాల్ దీనికి సంబంధించిన నమూనాలన్నీ ఉంటుంది. అయితే
సిబిఐ ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో పునఃపరిశీలన కోసము ఎయిమ్స్ ల్యాబ్ కి పంపాలని నిర్ణయించింది. అయితే ఈ పరిస్థితులలో ఈ శాంపిల్స్ ఎవరు సేకరిస్తున్నారనేది కూడా ముఖ్యమైనట్టు కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతం హియరింగ్స్ జరుగుతున్నాయి. అయితే దర్యాప్తు పురోగతికి సంబంధించి స్టేటస్ రిపోర్టును సోమవారంలోగా దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సిబిఐ ప్రస్తుతం ఇప్పటి వరకు తను సేకరించిన ఆధారాలు ఆ దర్యాప్తులకు సంబంధించి కూడా రేపటికి కూడా కోర్టు దీని మీద తదుపరి విచారణను కూడా చేపట్టనుంది. అయితే సిబిఐ అట్ ది సేమ్ టైమ్ తన దర్యాప్తును వేగవంతంగా ఎక్స్పిడేట్ చేయాలి. తన సొంత పరపతి ఏదైతే ఉందో తన సొంత వేలో సిబిఐ ఎలా అయితే అదర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుందో వాటిని అదే పంతాలో కూడా సిబిఐ వెళ్లాలని కూడా ధర్మాసనము పేర్కొంది. అయితే సిబిఐ ఇప్పటి వరకు ఏం విచారణ చేసింది దానిపైన ఇప్పటికీ కామెంట్ చేయలేమని కూడా ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పిటిషన్ కూడా కోర్టు విచారణ జరుపుతుంది. బెంగాల్ ప్రభుత్వం అధికారులు ఆసుపత్రి భద్రత కోసం మోహరించిన సిఐఎస్ఎఫ్ సిబ్బందికి వసతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఆరోపించింది. ఈ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కళాశాల వివాదం అటు స్టేట్ గవర్నమెంట్ తో పాటు సిబిఐ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. అయితే సిఐఎస్ఎఫ్ జవాన్లకి ఆర్జికర్ మెడికల్ కళాశాల దగ్గర ఇందిరా మైత్రి సదన్ అనే ఈ 3 ప్రదేశాలలో బస చేసేందుకు సౌకర్యం కల్పిస్తామని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము కోర్టుకు తెలిపింది. అయితే పశ్చిమ బెంగాల్ నామినేట్ చేసిన అధికారి సిఐఎస్ అధికారి కలిసి ఈ సాయంత్రం లోగా కూడా స్థలాన్ని ఎవరైతే వాళ్ళకి సిఐఎస్ఎఫ్ జవాన్లకి ఇప్పుడు ప్రస్తుతము అక్కడ చాలా పకడ్బందీగా కూడా సిఐఎస్ఎఫ్ ట్రూప్స్ ని కూడా డిప్లాయ్ చేశారు. ఎందుకంటే ఆర్జికర్ కళాశాల చుట్టూ కూడా ప్రస్తుతము నిరసనలు రాస్తా రోకోలతోని పశ్చిమ బెంగాల్ తో పాటు దేశం మొత్తం కూడా హోరెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలు తారుమారుగా ఉండకుండా ఫర్దర్ ఎవిడెన్స్ కూడా సేవ్ చేసేటందుకు కూడా సిఐఎస్ఎఫ్ ని కూడా అక్కడ డిప్లాయ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మంత్రి లోకేష్ తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మంత్రి లోకేష్ కాన్వాయ్ వెళ్తోందని తాడేపల్లిలో పోలీసులు ట్రాఫిక్ నాపేశారు. ఉండవెల్లి సెంటర్ నుంచి తాడేపల్లి మీదుగా విజయవాడకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. దీంతో వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేశారు. నేషనల్ హైవే పైన సర్వీస్ రోడ్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో లోకేష్ చెప్పేదొకటి చేసేది మరొకటంటూ వాహనదారులు మండిపడ్డారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దంటూ లోకేష్ పైకి చెప్తున్నా అధికారులతో చేయిస్తుంది మాత్రం మరొకటంటూ విమర్శలు చేశారు. లోకేష్ ఒక మంత్రినని, కానీ సీఎం రేంజ్ లో ట్రాఫిక్ ఆపుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. స్పందన అంటే ఇవాళ మంత్రి నారా లోకేష్ అంటే విజయవాడకి వెళ్తుండగా తాడేపల్లి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ చేశారు. ఉండవల్లి సెంటర్ నుంచి మొత్తం అంటే అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ విజయవాడలోని కలెక్టరేట్ ప్రాంతానికి మంత్రి నారా లోకేష్ బయలుదేరారు. ఈలోపు తాడేపల్లి మీదుగా మంత్రి నారా లోకేష్ రావడంతో అక్కడ ఎక్కడికెక్కడ వాహనాలను కూడా మొత్తం నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ అనేది కూడా జామ్ అయింది. అయితే మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఒక మంత్రినని, అందరితో పాటు మంత్రే కదా అని చెప్పేసి కూడా వాహనదారులు కూడా వాపోతున్నారు. కానీ ఇంతసేపు మొత్తం ట్రాఫిక్ జామ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాహనదారులతో పాటు మిగతా విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. స్పందన. అట్లాగే నేషనల్ హైవే పైన తర్వాత సర్వీస్ రోడ్లలో కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ అనేది కూడా జామ్ చేశారు. సీఎం చంద్రబాబే అంటే అదే ప్రాంతంలో గానీ ఆయన ఎక్కడైనా ప్రయాణించినా కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ చేయొద్దని చెప్పి పదే పోలీసులకు చెప్పినా కూడా, కానీ మరి నారా లోకేష్ విషయంలో ఎందుకు అట్లా అమలు చేయడం లేదని చెప్పేసి కూడా వాహనదారులు వాపోతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజు.